సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా బ్రహ్మ సమాజ్ని, అదేవిధంగా ఆర్య సమాజ్ని, దివ్యజ్ఞాన సమాజాన్ని ఈ మూడింటి గురించి మనము చర్చించాము. ఇప్పుడు రామకృష్ణ ఉద్యమం, నాలుగవది రామకృష్ణ ఉద్యమము. ఈ రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించినది స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర దత్. అసలు పేరు నరేంద్ర దత్. ఈ నరేంద్ర దత్తే స్వామి వివేకానందగా సుప్రసిద్ధుడు. అసలు పేరు నరేంద్ర దత్. ఈయన రామకృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీద ఈ యొక్క ఉద్యమాన్ని ఈయన ప్రారంభించాడు. రామకృష్ణ పరమహంస పేరు మీద తన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ యొక్క రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. గదాధర చటోపాధ్యాయ. గదాధర చటోపాధ్యాయ. ఈ రామకృష్ణ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి నినాదం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవయే మాధవ సేవ. 1896-97 మధ్య కాలంలో కలకత్తాలో ఉన్నటువంటి బేలూరు కేంద్రంగా 2 సంస్థలను స్థాపించారు. బేలూరు కేంద్రంగా 2 సంస్థల్ని స్థాపించారు. ఒకటి రామకృష్ణ మఠము, దాంతోపాటు రామకృష్ణ మిషన్. రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్. ఈ రామకృష్ణ ఉద్యమంలో భాగంగా 1896-1907 బేలూరులో రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్ని స్థాపించారు. రామకృష్ణ మఠం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనని కలగజేసేటువంటి ఒక ప్రాంతము. రామకృష్ణ మఠం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనని కలగజేసేటువంటి ప్రాంతం అయితే, ఈ రామకృష్ణ మిషన్ వచ్చేటప్పటికి సామాజిక సేవలు అందించేటువంటి ప్రాంతం. అంటే రెండండి. రామకృష్ణ మఠం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన కలిగించేది చెప్పేది రామకృష్ణ మఠం. రామకృష్ణ మిషన్ వచ్చేటప్పటికి పాఠశాలను నిర్మించడం, ఆహారాలని అందించడం, అంటే అనేక రకాలైనటువంటి సామాజిక సేవలన్నీ కూడా ఈ యొక్క రామకృష్ణ మిషన్ ద్వారా చేస్తూ ఉండేవాళ్ళు. స్వామి వివేకానంద గొప్ప మానవతావాదండి. గొప్ప మానవతావాది అంటే అందరినీ కూడా ఒక మానవతావాదంతో ఒక ప్రేమించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహనీయుడు స్వామి వివేకానంద. 1893 సంవత్సరంలో అమెరికాలో జరిగినటువంటి చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందుడు చేసినటువంటి ప్రసంగం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది. అంటే ప్రసంగంలో అనేక రకాలైనటువంటి మతాలు వచ్చి మా మతం గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలో స్వామి వివేకానంద చేసినటువంటి ప్రసంగం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి వర్డ్ నేను వాడంటే సర్వమత సమ్మేళనాల్లో అందరూ కూడా సర్వమానవ సౌభ్రాంతత్వం గురించి, ఆయన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈయన అమెరికా, యూరప్లలో అనేక వేదాంత సొసైటీలను స్థాపించారు. ఈయన అనేక వేదాంత సొసైటీలను అమెరికా, యూరప్ ప్రాంతంలో అనేక వేదాంత సొసైటీలను స్థాపించారు. దాంతోపాటుగా ఈయన 2 పత్రికలను కూడా ప్రారంభించారండి. స్వామి వివేకానంద 2 పత్రికలను కూడా ప్రారంభించారు. అందులో ఒకటి ఉద్బోధన. ఆయన ప్రారంభించినటువంటి పత్రిక పేరు ఉద్బోధన.
ఇది వచ్చినప్పటికీ బెంగాలీ భాషలో ఉన్నది. ఉద్బోధన ఇది బెంగాలీ భాషలో ఉన్నది. రెండోది ప్రబుద్ధ భారత్. ప్రబుద్ధ భారత్ అనేటువంటి ఇంకొక పత్రికను ప్రారంభించారు. ఇది ఆంగ్ల భాషలో ఉన్నది. ఈయన ఆంగ్ల భాషలో రెండు, అంటే స్వామి వివేకానంద ప్రారంభించినటువంటి రెండు పత్రికలు ఏంటంటే ఉద్బోధన బెంగాలీ భాషలో ఉంది, అదేవిధంగా ప్రబుద్ధ భారత్ ఆంగ్ల భాషలో ఉంది. దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే ఈ మహనీయుడు 1902 సంవత్సరం 39వ ఏటనే ఈ మహనీయుడు మరణించడం జరిగింది. చాలా చిన్న వయసులోనే ఈయన చనిపోయారనమాట. ఈయన యొక్క శిష్యురాలు మార్గరెట్ నోబెల్. ఈవిడ ఒక ఐరిష్ మహిళ అండి. ఈ మార్గరెట్ నోబెలే సిస్టర్ నివేదితగా సుప్రసిద్ధురాలు. ఈ సిస్టర్ నివేదితే మార్గరెట్ నోబెల్. ఆవిడ ఈ రామకృష్ణ ఉద్యమం, రామకృష్ణ మఠాన్ని, రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద మరణానంతరం ఈమె ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇవి మేజర్గా ఉన్నటువంటి టాపిక్స్ అండి. అంటే బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, దాంతోపాటు రామకృష్ణ ఉద్యమము, దివ్యజ్ఞాన సమాజము. వీళ్ళతో పాటుగా కొంతమంది సాంఘిక సంఘ సంస్కర్తలు ఉన్నారండి. ఒక 10 మంది, అంటే ఒక 10 నుంచి కొంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 10 మంది సాంఘిక సంఘ సంస్కర్తల గురించి కూడా మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనుక మీరు ప్రశ్నాపత్రాలను ఒకసారి చూస్తే వీళ్ళంతా రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, ఈ ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి దయాన, వీళ్ళ గురించి ప్రశ్నలు కాకుండా కొంచెం మిగిలినటువంటి సాంఘిక సంఘ సంస్కర్తల గురించి కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనము కొంత బ్రీఫ్గా చాలా చకచక కంప్లీట్ చేద్దాం. ముందుగా హెన్రీ వివియన్ డెరాజియో. హెన్రీ వివియన్ డెరాజియో ఈయనని మొట్టమొదటి జాతీయ కవి కింద పేర్కొంటారండి. ఈయన మొట్టమొదటి జాతీయ కవి కింద పేర్కొంటారు. ఈయన కొన్ని పత్రికలు స్థాపించాడు. అవి ఏంటంటే ఈస్ట్ ఇండియన్, ది క్విల్, బెంగాల్ స్పెక్టేటర్ అనేటువంటి పత్రికల్ని ఈయన ప్రారంభించడం జరిగింది. ఈయన ఒక కాలేజీలో, అంటే బెంగాల్లో ఉన్నటువంటి ఒక కాలేజీలో ఈయన ప్రొఫెసర్ అండి. ఈ ప్రొఫెసర్ ఈయన దగ్గర అనేక మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈయన యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది ఇంపార్టెంట్. యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఈయన కాలేజీలో ఒక ప్రొఫెసర్ అండి. ఆ ప్రొఫెసర్ అంటే మరి కాలేజీలో అనేక మంది విద్యార్థులతోటి ఈయన ఒక టీం లాగా ఏర్పాటు చేసి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఈయన ప్రారంభించడం జరిగింది. యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే హెన్రీ వివియన్ డిరోజియా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన తర్వాత ఈశ్వర చంద్ర విద్యాసాగర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే హెన్రీ వివియన్ డిరోజియా, బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రెండో వాడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను నేను. ఇతని యొక్క బిరుదులు పండిత్ ఛాంపియన్ ఆఫ్ ఉమెన్. ఈయన యొక్క బిరుదులండి. ఈయన బెంగాల్లో ఒక సంస్కృత కళాశాలలో ఒక ఆచార్యుడు అండి. ఈయన బెంగాల్లో సంస్కృత కళాశాలలో ఒక కళాశాలలో ఈయన ఒక సంస్కృత ఆచార్యుడు. ఇతని యొక్క కృషి ఫలితంగా 1856లో లార్డ్ డెల్హౌసీ
వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు. వితంతు పునర్వివాహ చట్టము 1856లో చేయబడింది. దాది ఎవరి కృషి అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి. ఒక్కసారి పాత క్లాస్కి వెళ్దాము. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829వ సంవత్సరంలో విలియం బెంటిక్ సతీసాగమన చట్టాన్ని చేస్తే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క కృషి ఫలితంగా 1856లో లార్డ్ డెల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 1856 డిసెంబర్ 7వ తారీఖున తొలి చట్టబద్ధమైనటువంటి వితంతు పునర్వివాహాన్ని కలకత్తాలో జరిపించాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి చట్టబద్ధమైనటువంటి వితంతు పునర్వివాహాన్ని, బద్ధమైన వివాహము, వితంతు పునర్వివాహము 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశారండి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 1856 డిసెంబర్ 7వ తారీఖున చట్టబద్ధమైనటువంటి వితంతు పునర్వివాహాన్ని కలకత్తాలో జరిపించాడు. ఆంధ్ర ప్రాంతంలో 1881వ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడండి. దీని గురించి మనం ఆంధ్ర హిస్టరీ చెప్పేటప్పుడు అక్కడ డిస్కస్ చేస్తాను మీకు, కందుకూరి వీరేశలింగం గురించి. భారతదేశంలోనేమో మొట్టమొదటి వితంతు పునర్వివాహం, చట్టబద్ధమైనటువంటి మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో జరిపించాడు. ఆంధ్ర ప్రాంతానికి వస్తే 1881వ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం జరిపించాడు. నెక్స్ట్, ఈయన మహిళా విద్య కోసం 35 కళాశాలల్ని స్థాపించాడండి. ఈయన మహిళా విద్య కోసం 35 కళాశాలల్ని స్థాపించాడు. ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్, 1849వ సంవత్సరంలో బెతూనే కాలేజ్, ఈ బెతూనే కళాశాల ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రారంభించాడు. ఇందులోనే ఇది మహిళల కోసం భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డటువంటి తొలి కళాశాల. మహిళల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి తొలి కళాశాల ఏంటి అని అంటే బెతూనే కళాశాల 1849. అంటే ఈ రోజుల్లో మనకి మహిళలకి అనేక ప్రత్యేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయండి, ఉమెన్స్ కాలేజీలు చాలా ఉన్నాయి. కానీ దేశంలోనే మొట్టమొదటి ఉమెన్స్ కాలేజీ ఏంటంటే బెతూనే కాలేజ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించాడు. ఈ కాలేజీ నుంచే మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ కాదంబని గంగూలీ ఈ కళాశాలకు చెందినది. భారతదేశంలోనే తొలి గ్రాడ్యుయేట్ కింద ఈ కాదంబని గంగూలీని చెప్తారు. 1849 బెతూనే కళాశాల. చూడండి, అంటే 1849 వరకు కూడా భారతదేశంలో మహిళా విద్య అన్నది లేదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆధునిక భారతదేశంలోనే ఈ కళాశాలల స్థాపన అన్నది జరిగింది. ఎంతోమంది సంఘ సంస్కృతులు పోరాడబట్టి ఈ రోజున అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరిగాయనేటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించాలి. 1849లో బెతూనే కళాశాల దేశంలోనే తొలి మహిళా కళాశాల. ఇందులో కాదంబని గంగూలీ అనే ఆవిడ అనే మహిళ తొలి గ్రాడ్యుయేట్. నెక్స్ట్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తర్వాత ఆత్మారాం పాండురంగ. చదివే టైం లేకపోయినా కనీసం మీరు వినే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మనకు బిట్టులు రావడానికి అవకాశం ఉంది. ఆత్మారాం పాండురంగ ఈ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు. ఈ ప్రార్థనా సమాజము బ్రహ్మ సమాజము ఈ ప్రార్థనా సమాజానికి స్ఫూర్తి అండి. బ్రహ్మ సమాజం ఈ ప్రార్థనా సమాజానికి స్ఫూర్తి. దీన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించాడు. దీన్ని 1867 సంవత్సరంలో స్థాపించాడండి. 1867 సంవత్సరంలో ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించాడు. ఈ ప్రార్థనా సమాజం యొక్క పత్రిక సుబోధ, వీళ్ళ యొక్క అధికారిక పత్రిక సుబోధ. ఈ యొక్క ప్రార్థనా సమాజంలో ఈ ప్రార్థనా సమాజాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించింది ఎవరు అని అంటే కందుకూరి వీరేశలింగం. అంటే ఈ ప్రార్థనా సమాజాన్ని దక్షిణ భారతదేశంలోకి వ్యాప్తి చేసింది ఎవరు అని అంటే కందుకూరి వీరేశలింగం. అది ఆత్మారాం పాండురంగకు సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్, గోపాల్
హరి దేశ్ముఖ్. ఈ గోపాల్ హరి దేశ్ముఖ్ని లోకహితవాది అని పిలుస్తారండి. లోకహితవాది. ఈయన లోకహితవాదిగా సుప్రసిద్ధుడు. మహారాష్ట్రకి చెందినటువంటి ఒక సంఘ సంస్కర్త. ఈయన లోకహితవాది అనేటువంటి ఒక మరాఠా పత్రికను ప్రారంభించాడు. ఈ మరాఠా పత్రిక పేరు మీదే ఈయనని లోకహితవాది అని పిలవడం మొదలుపెట్టారు. ఈయన వితంతు పునర్వివాహ మండలిని స్థాపించాడు. ఇక ఆ మండలి యొక్క కాన్సెప్ట్ ఏంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. వితంతు పునర్వివాహ మండలిని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే గోపాల్ హరి దేశ్ముఖ్. ఈయన లోకహితవాదిగా ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ దొందు కార్వే ఇంకో ఇంపార్టెంట్ సంఘ సంస్కర్త. ఐదోది డికే కార్వే. ఈయన యొక్క పూర్తి పేరు దొందు కేశవ కార్వే. ఈయన యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన 1896 సంవత్సరంలో విడో హోమ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? బొంబాయిలో స్థాపించాడు. యాక్చువల్గానండి సంఘ సంస్కర్తలందరూ కూడా అయితే బెంగాల్ ప్రాంతానికి లేదా బొంబాయి ప్రాంతానికి చెందిన వాళ్ళు. అంటే భారతదేశంలో తొలి భావాలు, తెలుగు ఆధునికత లేదంటే తొలి చైతన్యము బెంగాల్లోను బెంగాల్ ప్రాంతంలోను బొంబాయి ప్రాంతంలోనూ వచ్చిందండి. ఎక్కడో 18వ శతాబ్దపు చివరి కాలంలో ఈ యొక్క సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బొంబాయి ప్రాంతంలో ప్రారంభమైతే ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పటికీ 19వ శతాబ్దపు చివరికి వచ్చాయి. తెలంగాణ ఇంకా 50 సంవత్సరాలు వెనకండి. అంటే ఏంటంటే ఈ భావాల యొక్క వ్యాప్తి అనేది ఏ రకంగా ఉందనేది విషయం మనము అర్థం చేసుకోవాలి. 1896 సంవత్సరంలో విడో హోమ్ని బొంబాయిలో స్థాపించాడు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం కాదండి, తానే ఒక వితంతువుని వివాహం చేసుకున్నాడు. అది ఈయన గొప్పతనం. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి డికే కార్వే తానే వితంతు వివాహాన్ని చేసుకొని మిగిలిన వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలిచాడు అనమాట. అంటే తానే ముందు వివాహం చేసుకున్నాడు. ఈయనకున్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈయన 1916 సంవత్సరంలో పూనా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. పూనా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది దేశంలోనే తొలి మహిళా యూనివర్సిటీ. ఇందాక చెప్పుకున్నా దేశంలోనే తొలి కాలేజీ 1849లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించినటువంటి బెతూనే కాలేజీ. దేశంలోనే తొలి యూనివర్సిటీ 1916 సంవత్సరంలో పూనా మహిళా విశ్వవిద్యాలయం. ఇది దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయము. ఈ డికే కార్వేకి 1958 సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది. ఈ బిట్ ఇంతకుముందు అడిగారండి. ఈ క్రింది వారిలో భారతరత్న అవార్డు పొందినటువంటి సాంఘిక సంఘ సంస్కర్త ఎవరా? డికే కార్వే 1958 సంవత్సరంలో ఈయనకి భారతరత్న అవార్డు వచ్చింది. ఈయన మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ అయినటువంటి పూనా యూనివర్సిటీని 1916 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. చాలా గుర్తుపెట్టుకోవాలన్నారు ప్రతిదీ కూడా గన్ షాట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆరో పర్సన్ ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి మహాగోవింద రనడే. ఈ మహాగోవింద రనడే బొంబాయి హైకోర్టులో జడ్జిగా పనిచేసేవాడండి. ఈ బొంబాయి హైకోర్టులో జడ్జిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ మహాగోవింద రనడే. ఈ మహాగోవింద రనడే గోపాలకృష్ణ గోఖలేకి గురువు. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు మహాగోవింద రనడే. అంటే చూడండి ఈయన ఎవరెవరికి గురువులో. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు
మహాగోవింద రానడే. ఈయన బొంబాయి హైకోర్టులో ఈయన ఒక జడ్జిగా పనిచేసేవాడు. ఈయన ఆత్మారాం పాండురంగ స్థాపించినటువంటి ప్రార్థనా సమాజంలో ఒక సభ్యుడు. ఈయన ఒక సభ్యుడు. ఈయనకి ప్రధానమైనటువంటి ఒక 3 అనుచరులు ఉన్నారండి ఈయనకి. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే పండిత రమాబాయి రనడే. పండిత రమాబాయి రనడే. ఈ పండిత రమాబాయి రనడే ఈయన యొక్క భార్య అండి. ఈ పండిత రమాబాయి రనడే పూనా సేవా సదన్, శారదా సదన్ అనేటువంటి సేవా సంస్థలని స్థాపించింది. అంటే భర్త అడుగుజాడల్లో ఈమె కూడా నడిచిందండి. నెక్స్ట్ గోపాల్ గణేష్ అగార్కర్, జీజీ అగార్కర్ అంటారు. ఈయన గురించి మళ్ళీ మనకి నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. జీజీ అగార్కర్. ఇంకొక వ్యక్తి, ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే జీజీ అగార్కర్. ఈ జీజీ అగార్కర్ 1884 సంవత్సరంలో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని పూనాలో స్థాపించాడండి. 1884 సంవత్సరంలో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని పూనాలో ప్రారంభించాడు జీజీ అగార్కర్. గోపాల్ గణేష్ అగార్కర్ అండి అతని యొక్క పూర్తి పేరు. నెక్స్ట్ రఘునాథరావు. ఈ రఘునాథరావు యొక్క స్పెషాలిటీ ఏంటంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా ఉద్యమాన్ని చేశాడు. ప్రతిజ్ఞా ఉద్యమాన్ని ఎవరు చేశారంటే రఘునాథరావు. అంటే ప్రతి ఊర్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఇంట్లో పెద్దవాళ్ళందరినీ కూడా పోగేయటం, ఒక గుడి దగ్గర తీసుకెళ్ళి బాల్య వివాహాలు చేయమని చెప్పి ప్రతిజ్ఞ చేయించడం, తర్వాత మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవడం. ఇది ప్రతిజ్ఞా ఉద్యమం యొక్క ముఖ్యం. అంటే ఈ మహాగోవింద రానడేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఈవెంట్స్ ఇవండి. నెక్స్ట్ ఇంకొక సాంఘిక సంఘ సంస్కర్త బెహరాంజీ మల్బారీ. ఈయన కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి అండి. ఈయన బొంబాయికి చెందినటువంటి ఒక పార్సీ మేధావి. బొంబాయి యూనివర్సిటీకి ఈయన వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఈయన బొంబాయికి చెందినటువంటి ఒక పార్సీ మేధావి, బొంబాయి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. 1885 సంవత్సరంలో సేవా సదన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. ఇండియన్ స్పెక్టేటర్. ఇంతకుముందు ఒకటి చెప్పాను మీకు, అదేంటంటే బెంగాల్ స్పెక్టేటర్, అదేమో హెన్రీ వివియన్ డెరోజియా. ఇండియన్ స్పెక్టేటర్ వచ్చినప్పటికీ బెహరాంజీ మల్బారీ. ఈస్ట్ అండ్ వెస్ట్ ఇవన్నీ కూడా ఆయన స్థాపించినటువంటి పత్రికలండి. ఇండియన్ స్పెక్టేటర్, ఈస్ట్ అండ్ వెస్ట్, బొంబాయి గజెట్. దీంతోపాటు ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజుకి కూడా అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి ఈ పత్రిక తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ పత్రికను ప్రారంభించింది ఎవరు అంటే బెహరాంజీ మల్బారీ అనే పత్రికని ప్రారంభించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైమ్స్ ఆఫ్ ఇండియా బెహరాంజీ మల్బారీ. ఇతని యొక్క కృషి ఫలితంగా 1891 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ని ప్రవేశపెట్టింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే బాల్య వివాహ నిషేధ చట్టం అనొచ్చు. వధువుకి కనీసమైనటువంటి వయస్సును నిర్ధారించేటువంటి చట్టము. అంటే ఈ చట్టం ప్రకారము వధువు యొక్క వయసు మినిమము 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలు.
వరుడు యొక్క వయసు 18 సంవత్సరాలు, వధువు యొక్క వయసు 12 సంవత్సరాలు, వరుడు యొక్క వయసు 18 సంవత్సరాలు. మినిమం ఏజ్ అన్నమాట ఇది. ఇదే మళ్ళీ 1929వ సంవత్సరంలో మొదటిది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ని 1891లో ప్రవేశపెట్టారు. ఈ 1891లో ప్రవేశపెట్టినటువంటి యొక్క ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్కి 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అనేటువంటి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని ప్రవేశపెట్టారు. దీన్నే శారదా చట్టము అని చెప్పి అంటారు. ఈ శారదా చట్టం ప్రకారము అమ్మాయిల వివాహ వయసు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకి పెంచబడింది. అంటే 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ప్రకారం అమ్మాయిల యొక్క వివాహ వయసు 12 సంవత్సరాలకు పెంచబడితే శారదా చట్టం ప్రకారము ఈ యొక్క వివాహ వయసు 1929 సంవత్సరంలో 14 సంవత్సరాలకి పెంచబడింది. ఈ శారద అంటే అతని పేరు యాక్చువల్గా పరిమళ శారద అండి. అతను ఒక ఎంపీ. ఈ 1929లో ఈ శారదా చట్టాన్ని ప్రవేశపెట్టింది అతనే కాబట్టి ఈ పరిమళ శారద అనేవాడు ప్రవేశపెట్టాడు కాబట్టి అతని పేరు మీద ఇతను శారదా చట్టం అని చెప్పి అంటారు. అంటే ఇతను ఒక మేలేనండి. పరిమళ శారద అతని పేరు, అతను ప్రవేశపెట్టాడు కాబట్టి ఆ చట్టాన్ని శారదా చట్టం అని చెప్పి అన్నారు. ఇది 1930లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టము 1930లోకి అమల్లోకి వచ్చింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ప్రకారం అమ్మాయిల యొక్క వివాహ వయసు 12 సంవత్సరాలు అయితే శారదా చట్టం ప్రకారం అమ్మాయిల యొక్క వివాహ వయసు 14 సంవత్సరాలకి పెంచబడింది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు అడగడానికి మనకు అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి శివదయాల్ ఖత్రి. ఇతని గురించి ఇంతకుముందు ప్రశ్న అడిగారండి. ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఈ శివదయాల్ ఖత్రి గురించి ప్రశ్న అడిగారు. ఈయన 1861 సంవత్సరంలో రాధాస్వామి సత్సంగ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. 1861 సంవత్సరంలో రాధాస్వామి సత్సంగ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. ఈ సంస్థని ఎక్కడ స్థాపించాడు అని అంటే ఆగ్రాలో స్థాపించాడు. ఈ శివదయాల్ ఖత్రి 1861 సంవత్సరంలో రాధాస్వామి సత్సంగ్ అనేటువంటి ఒక సంస్థని ఆగ్రాలో స్థాపించాడు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి శివనారాయణ హోత్రి. ఇతను బ్రహ్మ సమాజానికి చెందినటువంటి ఒక సంఘ సంస్కర్త. ఈయన దేవ సమాజ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. దాంతోపాటు దేవశాస్త్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. ఎవరు? శివనారాయణ అగ్నిహోత్రి అండి. శివనారాయణ హోత్రి అని కూడా పిలవచ్చు. ఈయన దేవ సమాజ్ అంటే బ్రహ్మ సమాజానికి చెందినటువంటి సంఘ సంస్కర్త. ఈయన దేవ సమాజ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు. దాంతోపాటు దేవశాస్త్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి స్వామి సహజానంద. ఈ స్వామి సహజానంద 1807 సంవత్సరంలో స్వామినారాయణ అనేటువంటి ఒక మత శాఖను స్థాపించాడండి. 1807 సంవత్సరంలో స్వామినారాయణ అనేటువంటి ఒక మత శాఖని స్థాపించాడు. ఈయన యొక్క శిష్యులు నారాయణ అవతారంగా భావిస్తారు. ఈయన నిర్మించినటువంటి ఆలయాలని అక్షరధాములు అంటారు. ఇది మనకి ఇంపార్టెంట్. స్వామి సహజానంద ఈ రోజున భారతదేశంలో అనేక అక్షరధాములు ఉన్నాయండి. ఈయన స్థాపించినటువంటి ఆలయాలను అక్షరధాములు అని చెప్పి అంటారు. ఇవి 19వ శతాబ్దంలో హిందూ మతానికి సంబంధించినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే
ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని ఉద్యమాలు జరిగినాయండి. అంటే ఈ సాంఘిక సంస్కరణలు వద్దు అని చెప్పి చేసినటువంటి ఉద్యమాలు కూడా జరిగాయి. వాటిని ఏమంటారంటే ప్రతి సంస్కరణ ఉద్యమాలు అని చెప్పి అంటారు. వాటిని ఏమంటారంటే ప్రతి సంస్కరణ ఉద్యమాలు అంటారు. ఉదాహరణకి ధర్మసభ. ఈ ధర్మసభ బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఏర్పడింది. బ్రహ్మ సమాజానికి వ్యతిరేకం అండి ఈ ధర్మసభ అన్నది. వ్యతిరేకం. విషయం ఏంటంటే బ్రహ్మ సమాజంలో ఈ సతీసాగమన చట్టాన్ని వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ధర్మసభ ఏంటంటే బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా సతీసాగమనము ఉండాలని చెప్తుందండి. అంటే సనాతన భావాలు కలిగినటువంటి హిందువులు ఈ యొక్క ధర్మసభకి సపోర్ట్ చేశారు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే రాధాకాంత్ దేవ్. ఈయన రాజా రామ్మోహన్ రాయ్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేశాడండి. ఇతను ఈ యొక్క ధర్మసభ కూడా బ్రహ్మ సమాజానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసింది. సతీసాగమనాన్ని సమర్థించింది. అంటే సనాతన భావాలను సమర్థించినటువంటి సభ ధర్మసభ. రెండోది భారత ధర్మ మహామండలి. ఈ ధర్మ మహామండలి ఏమో ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ప్రారంభమైందండి. ఆర్య సమాజానికి వ్యతిరేకము. ఒకటేమో బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా అయితే ఇంకోటేమో ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది ఎవరు అనంటే పంజాబ్ బ్రాహ్మణుడైనటువంటి పండిత్ దీన్ దయాళ్ వర్మ. దీన్ని ప్రారంభించిన దీన్ దయాళ్ వర్మ కాదనమాట, శర్మ అనుకుంటండి. వర్మార్ శర్మ. పండిత్ దీన్ దయాళ్ అన్నది గుర్తుపెట్టుకోండి. పండిత్ దీన్ దయాళ్ శర్మ. ఈయన 1887 సంవత్సరంలో దీన్ని ప్రారంభించాడండి. 1887 సంవత్సరంలో ఈ భారత ధర్మ మహామండలిని స్థాపించాడు. ఇది ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటిది. అంటే సంస్కరణ ఉద్యమాలతో పాటుగా సనాతన ధర్మాలని కాపాడాలి అని చెప్పి ఈ ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమాలు ఒకటి ధర్మసభ, రెండోది భారత ధర్మ మహామండలి. ఎవరెవరు ప్రారంభించారనేటువంటి విషయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి హిందూ మతంలో ఏర్పడ్డటువంటి ఉద్యమాలు, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, ప్రతి సంస్కరణ ఉద్యమాలు. హిందూ మతంతో పాటుగా మనకి ఇస్లాం మతంలో కూడా సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనాయండి. ముఖ్యంగా 3 ఉద్యమాలు మనకి చాలా చాలా ఇంపార్టెంటు. ఒకటి వహాబీ ఉద్యమము, రెండోది దియోగర్ ఉద్యమము, మూడోది ఆలీగర్ ఉద్యమము. ఇవి ముస్లిం మతంలో సంభవించినటువంటి సంస్కరణ ఉద్యమాలు. గుర్తుపెట్టుకోవాలి, ముస్లింలో సంభవించినటువంటి సంస్కరణ ఉద్యమాలు. ఈ వహాబీ ఉద్యమం మీకు డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. వహాబీ ఉద్యమము సౌదీ అరేబియాలో అబ్దుల్ వహాబ్ అనేటువంటి వాడు ప్రారంభించాడు. భారతదేశంలో ఇది 1820 సంవత్సరంలో సయ్యద్ అహ్మద్ రాయ్ బర్వేలి. 1820 సంవత్సరంలో సయ్యద్ అహ్మద్ రాయ్ బర్వేలి అనేవాడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ యొక్క వహాబీ ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఖురాన్ ఆధారంగా మతాన్ని మరియు సమాజాన్ని సంస్కరించాలి. జిహాద్ ద్వారా రాజ్యాధికారాన్ని పొందాలి. రిజాద్ అంటే పవిత్ర యుద్ధము. పవిత్ర యుద్ధం ద్వారా తిరిగి ఇస్లాం రాజ్యాధికారాన్ని స్థాపించాలి. బ్రిటిష్ పాలనని అంతం చేసి ముస్లిం పాలనని పునరుద్ధరించాలి అనేటువంటి ఉద్యమం అనే లక్ష్యంతో ఈ వహాబీ ఉద్యమము
ప్రారంభమైంది. ఈ రాయబర్వేలి మరణానంతరం ఈ రాయబర్వేలి చనిపోయిన తర్వాత ఇనాయత్ అలీ, వినాయత్ అలీ అనేటువంటి ఆలీ సోదరులు అంటారు. వినాయత్ అలీ ఈ ఇద్దరూ కూడా ఈ వహాబీ ఉద్యమాన్ని పాట్నా కేంద్రంగా నడిపించడం జరిగింది. పాట్నా కేంద్రంగా కొనసాగించారు. ఉక్కు పాదంతో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని అణిచేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా హైదరాబాద్ నిజాం యొక్క సోదరుడు ముబారిజుద్దౌలా ఈ యొక్క వహాబీ ఉద్యమాన్ని నడిపాడు. తర్వాత ఈ వహాబీ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి ముబారిజుద్దౌలాను కూడా ఈ హైదరాబాద్ నిజాము చెరసాల్లో బంధించడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమము ఈ యొక్క వహాబీ ఉద్యమము. నెక్స్ట్ తర్వాత దీని గురించి కూడా చెప్తాను. అలీగర్ ఉద్యమము. ఈ అలీగర్ ఉద్యమం వచ్చినప్పటికీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడండి. ఇతనికి నైట్హుడ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ సర్ అనేటువంటి బిరుదు ఇతనికి నైట్హుడ్ ఇచ్చిందండి. బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకి నైట్హుడ్ అనేటువంటి బిరుదు ఇచ్చింది. నైట్హుడ్ అనేటువంటి బిరుదు ఇచ్చిన ఏ ఒక్కళ్ళ యొక్క పేరు ముందైనా సరే సర్ అనేటువంటి పదాన్ని వాడతారు. అలీగర్ ఉద్యమము సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించాడు. ఇతను ఆంగ్లేయులకు విధేయంగా ఉండేవాడు. విధేయత చూపించేవాడు. అంటే ఆంగ్లేయులకు విధేయతను ప్రదర్శించేవాడు. ఆంగ్లేయుల యొక్క పాలనలో బ్రిటిష్ ముస్లింల యొక్క జీవితం బాగుండేదని చెప్పేవాడు. ఈయన 2 గ్రంథాలు రాశాడండి, 2 పుస్తకాలు రాశాడు. లాయల్ మహమ్మదీన్స్ అనేటువంటి పుస్తకము, కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్ అనేటువంటి ఈ 2 పుస్తకాలు రాసింది ఎవరు అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన ఒక ఫేమస్ పిలుపు ఇచ్చాడండి. ఏంటా పిలుపు అంటే గో బ్యాక్ టు ఖురాన్ అంటే ఒక్కసారి మీరు చూడండి. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి. గో బ్యాక్ టు అని ఖురాన్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇటువంటి ప్రశ్న మనం అడగడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గో బ్యాక్ టు ఖురాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ దియోబంద్ ఉద్యమం. ఈ దియోబంద్ ఉద్యమము ఈ అలీగర్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రారంభమైంది. అంటే అలీగర్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రారంభమైంది ఈ దియోబంద్ ఉద్యమము. 1867 సంవత్సరంలో మొహమ్మద్ కాసిం మరియు రషీద్ అహ్మద్ గంగూలీ అనేటువంటి వాళ్ళు, అంటే చూడండి, అహ్మద్ కాసిం అండ్ సయ్యద్ రషీద్ గంగూలీ అనేటువంటి వారు దారుల్ ఉలూమ్ దియోబంద్ అనేటువంటి ప్రాంతంలో దారుల్ ఉలూమ్ అనేటువంటి ఒక మదర్సాని స్థాపించారు. దాదాపుగా 10,000 మంది ఇస్లాం విద్యార్థులు ఇక్కడ ఇస్లామిక్ మత గ్రంథాలని పఠనం చేస్తారండి. అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మదర్సా దారుల్ ఉలూమ్. ఈ మధ్యకాలంలో కరోనా టైంలో మంచి ఫేమస్ అయిందండి ఆ దారుల్ ఉలూమ్ అనేది. అంటే అక్కడ నుంచి కరోనా వల్ల పాపం ఒక మంచి ఫేమస్ అయింది దారుల్ ఉలూము. ఇది మొహమ్మద్ కాసిం అండ్ సయ్యద్ మొహమ్మద్ కాసిం అండి, అహ్మద్ కాదు, కొంచెం జస్ట్ పేర్లు కన్ఫ్యూజ్. మొహమ్మద్ కాసిం అండ్ సయ్యద్ రషీద్ గంగూలీ అనేటువంటి వాళ్ళు ఈ దారుల్ ఉలూమ్ అనేటువంటి ఈ యొక్క మదర్సాని స్థాపించారండి. మహమ్మద్ కాసిం, సయ్యద్
రషీద్ అహ్మద్ గంగూలీ అండి. కొంచెం పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. రషీద్ అహ్మద్ గంగూలీ పేరు, అహ్మద్ గంగూలీ. వీళ్ళు ఈ దారుల్ ఉలూమ్ అనేటువంటి ఒక మదర్సాని ఈ దియోబంద్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మదర్సా. దాదాపుగా 10,000 మంది విద్యార్థులు అక్కడ ఇస్లామిక్ మత బోధన నేర్చుకుంటూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మదర్సా ఈజిప్ట్లో ఉందండి. ప్రపంచంలోనే అతిపెద్ద మదర్సా ఈజిప్ట్లోనే ఉన్నది. ఈ వహాబీ ఉద్యమము, ఈ వహాబీలు, ఈ దియోబంద్ ఉద్యమకారులు వీళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ వ్యతిరేకులు, యాంటీ బ్రిటిష్ అండి. వీళ్ళు బ్రిటిష్ వ్యతిరేకులు. వీళ్ళంతా కూడా ఈ అలీగర్ని ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మాత్రమే బ్రిటిష్కి అనుకూలంగా ఉంటాడు. అంటే ఈ అలీగర్ ఉద్యమం ఏమో బ్రిటిష్కి అనుకూలంగా ఉండేటువంటి ఉద్యమం, ఈ దియోబంద్ మరియు వహాబీ ఉద్యమం ఈ రెండూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉద్యమము. ఆ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకే ఈ రెండు కూడా పక్క పక్కన రాశారు. ఈ రెండు కూడా బ్రిటిష్ వారికి సపోర్ట్గా ఉండేవి, ఇదేమో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఉద్యమాలు. పేర్లు బట్టి కట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్స్ 4 ఇస్తారు కాబట్టి ఈజీగా మీరు, నేనంటే డైరెక్ట్ రాస్తున్నా కాబట్టి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఒకవేళ దియోబంద్ ఉద్యమం అంటే కాసిము గంగూలీ మన సౌరవ్ గంగూలీ క్రికెటర్ అన్నాడు కదా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ ప్రాంతం ఉంది కదా, ఈ వహాబీ అంటేనేమో రాయ్బరేలీ. దియోబంద్, వహాబీ ఈ రెండూ కూడా మీకు బ్రిటిష్ వ్యతిరేకమైనవి. అలీగర్ ఉద్యమం వచ్చినప్పటికీ బ్రిటిష్కి అనుకూలంగా ఉన్నది. సర్ అనే ఉందంటే ఆల్రెడీ సర్ అనేటువంటి పేరు ముందు ఉంటే నాకు నైట్హుడ్ బిరుదు ఇచ్చారు. నైట్హుడ్ బిరుదు అంటే ఇతను బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్. అట్లా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దారుల్ ఉలూమ్ అనేది మీకు గుర్తు ఉంటుంది. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద మదర్సా. ఇది ఇస్లాంలకు సంబంధించినటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు 2. ఇంకా తర్వాత పార్సీ మతానికి సంబంధించి ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమం కూడా ఉందండి. 1851లో రహనుమా మజ్దయాన సభ. 1851లో రహనామా మజ్దయాన సభ. దీన్ని పార్సీ సంస్కరణ ఉద్యమానికి స్థాపించారండి. పార్సీలు అంటే ఇరాన్ నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డ వాళ్ళు అని చెప్పుకున్నాం. జెండా అవస్థ అనేది వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథము. దీన్ని స్థాపించింది నౌరోంజీ ఫిర్దోంజీ. నాకే పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయండి, కానీ తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. నౌరోంజీ ఫిర్దోంజీ దీని యొక్క అధ్యక్షుడు. ఎస్ఎస్ బెంగాలీ దీని యొక్క అధ్యక్షుడు నౌరోంజీ ఫిర్దోంజీ. ఎస్ఎస్ బెంగాలీ అనేవాడు జనరల్ సెక్రటరీ అండి, జనరల్ సెక్రటరీ. ఈ రహనామా మజ్దయాన సభ అన్నవి 2 పత్రికలు ఉన్నాయండి దీనికి. రస్త్ గఫ్తార్ ఒకటి, స్త్రీ బోధ. రస్త్ గఫ్తారు, దాంతోపాటు స్త్రీ బోధ అనేటువంటి 2 పత్రికల్ని ఈ రహనామా మజ్దయాన సభ అనే యొక్క సంస్థ అధికారిక పత్రికల కింద చెప్పొచ్చు. ఇది పార్సీ మతానికి సంబంధించిందండి. నెక్స్ట్ సిక్ సంస్కరణ ఉద్యమం. సిక్కులకు సంబంధించి కూడా కొన్ని సంస్కరణ ఉద్యమాలు, నేను ఇంపార్టెంట్వి మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను మీకు. సిక్కు సంస్కరణ ఉద్యమాలు, సిక్కు సంస్కరణోద్యమాలు. జస్ట్ ఒక 3 ఉద్యమాల గురించి డిస్కస్ చేద్దామండి. నిరంకారీ ఉద్యమము మొదటిది. నిరంకారీ ఉద్యమం అంటే నేను ఇంతకుముందు మీకు భక్తి ఉద్యమాల్లో చెప్పాను. నిరంకారీ ఉద్యమం అంటే విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించింది భాయ్ దయాల్ సింగ్. విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అన్నది ప్రారంభమైంది భాయ్ దయాల్ సింగ్. రెండోది నామధారీ ఉద్యమము.
ఈ నామధారి ఉద్యమాన్ని అంటే విగ్రహారాధన అవసరం లేదు, నామస్మరణ ద్వారానే అంటే దేవుడి యొక్క నామాన్ని స్మరించడం ద్వారానే మనం దైవానుగ్రహాన్ని పొందవచ్చు అనేటువంటి విధానాన్ని ఈ యొక్క నామధారి ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి సూత్రము భాయ్ రామ్ సింగ్, ఆయనేమో భాయ్ దయా సింగ్, ఈయనేమో భాయ్ రామ్ సింగ్. మూడో ఉద్యమము కూకా ఉద్యమం అండి. మూడోది కూకా ఉద్యమము. ఈ కూకా ఉద్యమం వచ్చేటప్పటికి భగత్ జవహర్ మల్ ఆర్ సియాన్ సాహెబ్, భగత్ జవహర్ మల్ అనేటువంటి వ్యక్తి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సిక్కులకు రాజ్యాధికారాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కోకా ఉద్యమం అన్నది ప్రారంభమైంది. ఈ యొక్క కోకా ఉద్యమంలోనే ఈ నామధారి ఉద్యమం కూడా విలీనమైపోయి ఈ భాయ్ రామ్ సింగ్ దీనికి నాయకత్వం వహించాడు. భాయ్ రామ్ సింగ్ నాయకత్వం వహించాడు. అయితే ఈ భాయ్ రామ్ సింగ్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి బర్మాలో ఉన్నటువంటి రంగూన్ జైలుకి పంపించారండి. ఈ రంగూన్ జైల్లోనే 1881 సంవత్సరంలో ఈ భాయ్ రామ్ సింగ్ మరణించడం జరిగింది. దీంతో ఈ ఉద్యమము ముగిసిపోయిందండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఓన్లీ ఇంపార్టెంట్ అయినటువంటివి మాత్రమే మీకు చెప్పాను. ఇంకా ఉద్యమాల గురించి చర్చించాలంటే చాలా ఉన్నాయి. మనము నెక్స్ట్ గ్రూప్ 1కి మళ్ళీ మనం క్లాసులు చెప్పేటువంటి కార్యక్రమము చేద్దాము. అప్పుడు నేను మీకు డీటెయిల్గా ఇంకా మిగిలిన వాటి గురించి కూడా మనము చాలండి. అంటే ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాక్సిమం మనం ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేశాము. దీంతో మనకి హిందూ మత సంస్కరణ ఉద్యమాలు, దాంతోపాటు ఇస్లాంలో ఉన్నటువంటి మత సంస్కరణ ఉద్యమాలు, సిక్కుకు సంబంధించినటువంటి మత సంస్కరణ ఉద్యమాలు దాదాపుగా అన్నీ కూడా మనము మొత్తం దాదాపుగా అన్నీ కూడా డిస్కస్ చేశాము. మ్యాక్సిమం 99% ఇంపార్టెంట్ అయిన అన్నింటినీ కూడా డిస్కస్ చేశాము. దీంతో 19వ శతాబ్దంలో భారతదేశంలో జరిగినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ని మనం క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము జాతీయోద్యమం, అత్యంత ముఖ్యమైనటువంటి జాతీయోద్యమం అనేటువంటి టాపిక్ని మనము ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ.